ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కనుల పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. ఈ నెల 15న వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం. ఏర్పాట్లను పరిశీలించి పోస్టర్ ఆవిష్కరించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఒంటిమిట్ట క్షేత్రంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం. శ్రీ కోదండరాముని సన్నిధిలో యాగశాల క్రతువులు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో గోదాదేవికి నీరాజనం. తిరుపతిలో తిరుక్కచ్చినంబి తిరునక్షత్రోత్సవం. తిరుచిపై దేవేరుల సమేత శ్రీ వరదరాజస్వామి కటాక్షం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. హైదరాబాద్లో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. స్వామివారి సన్నిధిలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, స్త్రీ పురుష భూసూక్త పఠనాదులతో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళధ్వనుల నడుమ పలు రకాల పత్రాలు, సుగంధభరిత వర్ణమయ పుష్పాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగుణమిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్ప
పుష్పయాగము. ఆజీర్ణర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరు జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, టీటీడీ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అమరావతి వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 15వ తేదీ శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు గుంటూరు జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి సంబంధించి అమరావతి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించలేని భక్తులకు ఇది అపూర్వమైన అవకాశమన్నారు. అమరావతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సర్వశ్రీ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం జరిగింది. దాని తర్వాత 2019లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 10న నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. 2022 జూన్ 9వ తేదీన టీటీడీ ఆలయాన్ని సంపూర్ణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు, అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈరోజు
ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి, శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో, రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్విపిసి ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది. శ్రీవారి కళ్యాణం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీడియా మిత్రులను కూడా ఈ కార్యక్రమం గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు వేదోక్తంగా జరుగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా నేటి ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణ కలశాన్ని ప్రత్యేక వేదికపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు భగవత్ పుణ్యాహము, చతుస్థానార్చనం, సహస్ర కలశావాహన, రామతారక హోమం, శ్రీమద్ రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమంలు, విమాన గోపుర ఛాయా స్నపనం, పరివార హోమం, పూర్ణాహుతి, నివేదన, బలి, నీరాజనం, శాతుమర క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రవణ్ స్వామి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున యాగశాలలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, తదుపరి చతుస్థానార్చనము, రామతారక హోమము, శ్రీమద్ రామాయణ హోమము, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపుర ఛాయాష్టపనము, తదుపరి మహాపూర్ణాహుతి ఈరోజు విశేషంగా జరిగినది. ఇక శుక్రవారం సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనం, మూర్తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాల్గొన మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, సహస్ర దీపాలంకార సేవలను మనోహరంగా జరిపారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పాల్గొన మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు. వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువు తీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదనాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని బేరువీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుక్కచ్చినంబి ఆలయంలో తిరుక్కచ్చినంబి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవమూర్తిని వేరొక తిరుచిపై ఆశీనులను గావించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఇక తిరుక్కచ్చినంబి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. సమాజంలోని కుటుంబ వ్యవస్థలో తల్లే ముఖ్య పాత్ర పోషిస్తుందని, ప్రేమకు ప్రతిరూపం మహిళ అని, వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి రంగశ్రీ, శ్రీమతి జానకీదేవి, ప్రముఖ వక్త, సిఐఎస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి బాలలత, టీటీడీ న్యాయాధికారి వరప్రసాద్, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ మహిళలు జ్ఞాన సముపార్జన ద్వారా సంపదను సృష్టించి సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మనం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా చాలా విషయాలు మాట్లాడారు. ఆల్రెడీ చాలా చక్కగా ఒక డాక్యుమెంటరీ కూడా డిస్ప్లే చేశారు. ఎక్కడి నుంచి చేశారు? గోదాదేవి గారి కాడి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి దాకా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, మహిళాతులు, గొప్ప గొప్ప కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు సమాజానికి కానీ లేకపోతే దేవాలయాలకు కానీ రకరకాల కంట్రిబ్యూషన్ గొప్ప మహిళామతుల గురించి చెప్పడం జరిగింది. అలానే చరిత్రలో గొప్ప గొప్ప లీడర్స్ కూడా చూస్తే వాళ్ళని చదివితే వాళ్ళ మదర్కే ఎక్కువ కాంట్రిబ్యూషన్, వాళ్ళ మదర్ కంట్రిబ్యూషన్నే రికగ్నైజ్ చేస్తారు. మీరు చూస్తే శివాజీ చరిత్ర చదివితే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మదర్ జిజాబాయి గురించే చెప్తాడు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా యుద్ధాల్లో బిజీగా ఉంటుంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ జిజాబాయి తన్నే మా రామాయణ మహాభారత స్టోరీ అని చెప్పి ఒక గొప్ప యుద్ధ వీరునిగా కన్వర్ట్ చేస్తారు. అలానే విధంగా మిడివల్ చరిత్రలో ఒక కింగ్ చాలా లిబరల్గా ఉంటాడు, అక్బర్ అనే కింగ్. దానికి కారణం ఆయన చెప్తాడు, వాళ్ళ మదర్ చాలా లిబరల్గా ఉండేది. దానివల్ల తను కూడా అన్ని రకాలైన మహిళలను కూడా, అంటే హిందూ సమాజంలో మహిళలు కూడా పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. సో ఆ క్రెడిట్ కూడా వాళ్ళ మదర్కి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కానీ అలానే విధంగా చాలామంది మీరు ఆటోబయోగ్రఫీని చదివితే వాటిల్లో ఎప్పుడు కూడా మదర్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా గుర్తించవచ్చు. సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఫస్ట్ సమాజం ప్రపంచం తెలియనప్పటికీ కిడ్కి ఎప్పుడు కూడా ఒక మదరే ప్రపంచం. మదర్ ఏం చేస్తే కిడ్ అదే చేస్తుంది. ఫస్ట్ 6 ఏళ్ళు 7 ఏళ్ళు మదర్ ఏమి టీచ్ చేస్తుందో లైఫ్ లాంగ్ అదే బేసిక్స్ కంటిన్యూ అవుతుంది. అందువల్ల మదర్ ఇనిషియల్ బేసిక్స్ అన్నీ కూడా మదర్ ఎప్పుడు కూడా టీచ్ చేస్తుంది. దాన్ని కిడ్ ఎప్పుడు కూడా అడాప్ట్ చేస్తూ ఉంటాడు. మదర్ క్లాప్ చేయమంటే చేస్తాడు, ఫాదర్ చేయమంటే చేయడు. ఎందుకంటే ఫాదర్ బిజీగా ఉంటాడు, ఎప్పుడో నైట్ వస్తాడు, కనపడకుండా వస్తాడు, కొన్ని రోజులు కనపడకుండా ఏదో బిజీలో ఉంటాడు. కానీ మదర్ అలా కాదు, ఒక 2 నిమిషాలు మదర్ కనపడిపోతే గొడవ చేస్తాడు. ఏం మాటలు రాని టైంలో కూడా లెస్ దాన్ 6 months కిడ్ కూడా మదర్ని గుర్తుపెట్టింది. దీనికి ప్రధానం ఏంటంటే మదర్ యొక్క ప్రాధాన్యత కుటుంబ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యతమైనది. మదరు ఒక తల్లిగా ఉంటుంది, ఒక భార్యగా ఉంటుంది, ఒక మదర్గా ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఒక బుక్ చదివాను, మన సుధా నారాయణమూర్తి గారు చెప్పిన దాంట్లో ఒక గ్రాండ్ మదర్కి కూడా ఒక రోల్ ఉంటుంది. గ్రాండ్ మదర్కి కూడా చాలా రోల్ ఉంటుంది. చాలామంది గ్రాండ్ చిల్డ్రన్స్ని
గ్రాండ్ మదర్సే పర్ఫెక్ట్గా తీర్చిదిద్దారు. సో అందుకని మదర్ యొక్క రోలు అంటే ఉమెన్ యొక్క రోలు చిన్నప్పటి నుంచి మరీ చిన్నగా ఉన్నప్పుడు బ్రదర్ని యూస్ టు టేక్ కేర్. యంగర్ బ్రదర్ ఉంటే వాడైతే తల్లిలాగా చూసుకుంటారు. చాలా సిస్టర్స్, అందుకే చాలామంది సిస్టర్స్, చాలామంది బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్తో చాలా క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు మదర్ బిజీగా ఉంది, మదర్ ఏదో వర్క్లో బిజీగా ఉంటుంది, సిస్టర్ని అడిగి సిస్టర్ ద్వారా మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంటారు. అందుకని చాలా అన్యోన్యత చాలా ఇంట్లో అంటే ప్రేమకి చిహ్నం ఉమెన్. ఆ ప్రేమకి చిహ్నమైన ఉమెన్ని మనం చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వాళ్ళ ప్రీషియస్, వాళ్ళు చాలా సున్నితమైన మనసు గల వాళ్ళు. వాళ్ళ సున్నితమైన మనసుని మనం గౌరవించుకోవాల్సిన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి రంగశ్రీ మాట్లాడుతూ మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి ఎదగాలని అభిలషించారు. అలాగే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జానకీదేవి మాట్లాడుతూ మహిళలు సాధికారికత దిశగా అడుగులు వేస్తూ కృషి, పట్టుదల, కార్యదక్షలతో ముందు వరుసలో ఉండాలన్నారు. అనంతరం టీటీడీ న్యాయాధికారి వరప్రసాద్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం సతీమణి శ్రీమతి రాజేశ్వరి, బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి సతీమణి డాక్టర్ రేఖ, ప్రముఖ వక్త సిఏఎస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి బాలలత తదితరులు ప్రసంగిస్తూ మహిళల మహోన్నత కీర్తిని కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న అర్జున అవార్డు గ్రహీత జీవన్ దీప్తి, ఎస్వి సంగీత నృత్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఇంద్రాణి, బాలలతలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటం, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే టీటీడీలో ప్రతిభ కనబరిచిన 12 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులను ప్రదానం చేయగా 2025-26 సంవత్సరంలో పదవీ విరమణ చేయనున్న 63 మంది మహిళా ఉద్యోగులకు సత్కారం చేశారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలకు ప్రదర్శించిన భరతనాట్యం, కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి శ్రీవాణి వీణా వాయిద్య కచేరీ సభికులను రంజింపచేశాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించిన మహిళా భక్త శిరోమణులపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ అందరినీ అలరించింది. విజయవాడ నగరంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠంలో విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారి 430వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మఠం ప్రాంగణంలో బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా పాత కడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. గోమాతకు పసుపు కుంకుమతో బొట్లను పెట్టి పుష్పమాలలను నూతన వస్త్రాన్ని అలంకరింపచేశారు. అనంతరం గో అష్టకాలతో ఆరాధించి హారతులు సమర్పించారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి ఆహార పదార్థాలను అందజేశారు. తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసిన తిరుమల క్షేత్రంలో మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరుల్లో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయుడి వైభవాన్ని అణువణువునా నింపుకొని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి.
కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాకవారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పరిపాలన పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాలలో భాగంగా తొలి రోజైన మార్చి 9వ తేదీ సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మార్చి 10వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై ఊరేగుతారు. మార్చి 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అమ్మవారి పంచలోహమూర్తికి, శ్రీచక్రానికి లోక కళ్యాణార్థం సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని తేజోమయ అలంకరణతో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అలాగే శ్రీచక్రానికి నవావర్ణ పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి అష్టోత్తర పఠనాదులతో పుష్పార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగవల్లులతో ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత సౌకర్యాలను కల్పించారు. అలాగే ఎండ వేడిమి లేకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.